హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ పులావ్ని పొడి పొడిగా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసాం. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పునైతే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకును కూడా చించి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలుగా పట్టేసి టేస్ట్ అయితే తర్వాత ఒక మందపాటి గిన్నెను అయితే పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని తర్వాత బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగ, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం షాజీరా అని అంటే జీలకర్ర లాగా ఉంటుంది, షాజీరా అంటారు, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ దూరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ బెల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇది కూడా దూరగా వేగిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటా ముక్కల్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ అయితే వేసుకున్న తర్వాత ఇలా బాగా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కొంతసేపు కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక కప్పు పెరుగునైతే వేసుకుని మళ్ళీ ఇంకోసారి అయితే బాగా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. కొంతసేపు బాగా ఉడికిన చికెన్లో అయితే నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో అయితే మసాలాను అయితే వేసుకోవాలి. అవి ఏంటంటే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగనే ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఇలా బాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ కూర అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి నూనె అనేది పైకి వచ్చినంత వరకు అయితే మనం ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతను వేసుకొని ఇలా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చినంత వరకు అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్కి అయితే 1/2 కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మొత్తం రైస్ని అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ని అయితే పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో ఆ కప్పుతో వాటర్ని అయితే పోసుకోవాలి. అది 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ని అయితే పోసుకోవాలి. అలా పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 కప్పుల రైస్ని అయితే తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని అయితే పోసాను. మీరు కూడా ఇలా కొలతలుగా అయితే పక్కాగా పోసుకోవాలి వాటర్ అనేది. అప్పుడు మనకి బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది పులావ్ అనేది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అలాగనే 2 టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది, మెత్తుకు అంటుకోకుండా. అలాగని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా సరిపోతే కొంచెం అయితే సాల్ట్ని కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా హై ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ దాకా అయితే హై ఫ్లేమ్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత మధ్య మధ్యలో ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఇలా మెల్లిగా ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండండి. ఇక 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నాక ఇంకా మూతనైతే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో అయితే పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత పొడి పొడిలాడుతుందో. మనకి ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫైనల్గా అయితే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి తక్కువ స్పైసెస్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది చల్లారిన తర్వాత చూడండి ఇలా అయితే వచ్చింది. మీరు కూడా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగనే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.